పశ్చిమ గోదావరి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం భీమవరం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది। ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ దళితులకు చట్టపరంగా ఎటువంటి జాప్యం జరగకుండా సంఘంలో అందరితో తమకు సమన్యాయం కలుగుతుందనే నమ్మకం కలుగజేయడమే ఈ చట్టం లక్ష్యమని, వారు దౌర్జన్యానికి, శారీరక మానసిక వేదనకు గురి కాబడితే చట్టపరంగా తగిన ఆర్థిక తోడ్పాటు త్వరితగతిన అందించాలని అన్నారు। స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కొన్ని చోట్ల ఎస్సీ ఎస్టీ వర్గాలపై సాంఘిక దాడులు, వివక్షత కొనసాగుతూనే ఉన్నాయని, నాగరిక సమాజంలో ఇటువంటి సంఘటనలకు తావీరాదని రవీంద్రనాథ్ అన్నారు। రైతులు కూడా చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, ఎవరైతే స్వతహాగా చెప్పుకోలేరు ఆ కేసు పురోగతి ఏ విధంగా ఉంది, ఆ కేసు మీద ప్రాపర్గా రిజిస్ట్రేషన్ జరగట్లేదు, అవన్నీ వాళ్ళు కమిటీ లిస్టు తీసుకొచ్చి చాలా యాక్టివ్గా రిప్రజెంట్ చేస్తున్నారు। 5 సభ్యులు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు। మరి ఈ చట్టం పెట్టింది కేవలం ఎస్సీ ఎస్టీలకి, ఏదైతే వారికి ఈ ఒక్క సమస్యలు అంటే ఒక ముఖ్యంగా ఒక బహిష్కరణ లాంటి సమస్యలు, లేకపోతే సెక్షువల్ సమస్యలు, లేకపోతే హెరాస్మెంట్లు, కేసులు, అక్కడ అన్యాయం అవ్వకూడదు, వాళ్ళు ఈ సంఘంలో అన్యాయం అవ్వకూడదు, స్వాతంత్రం వచ్చినంత ఇంతకాలానికి కూడా సమాజం సమతుల్యం కాకుండా ఇంకా మనం కొన్ని వర్గాలని మనం వెనక సమాజంలో సమానంగా తీసుకురావడానికి భగవంతుడు పెట్టినటువంటి ఈ చట్టం, మరి ఈ చట్టం ద్వారా చాలా వరకు అందరూ కొంత వచ్చారు, ఇంకా రావాల్సి ఉంది, ఇంకా కొంత అన్యాయం జరుగుతున్నాయి, ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాల్లో చాలా అన్యాయం జరుగుతున్నాయి। దానికి ఇలాంటి కమిటీ ఉండడం అవసరం గవర్నమెంట్ పెట్టడం జరిగింది। మరి లాస్ట్ మీటింగ్ లో కూడా వచ్చినటువంటి కొన్ని సమస్యల పరిష్కారం చేయడం జరిగింది। అధికారులు కూడా చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు। మరి ఇప్పుడే ఇంకా ఏదైతే పెండింగ్ ఉన్నాయో కేసులు, ఇంకా కలెక్టర్ గారు చెప్పినట్టుగా అట్లా కూడా సత్వరం చేసి అందరికీ ఒక కాన్ఫిడెన్స్, ఈ సంఘంలో మాకు కూడా సమాన హక్కు ఉంది, మేము ఎవరికంటే తక్కువ కాదు, మేము కూడా సమానమే అనే భావం వచ్చేలాగా అధికారులు, ప్రభుత్వం చేయాలని నేను కోరుకుంటూ అందరికీ నా తెలియజేస్తాను।